యా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కౌశిక్ వ్యాఖ్యలతో గులాబీ డ్యామేజ్ ఆంధ్ర సెటిలర్ కామెంట్లతో కొత్త చిచ్చు తెలంగాణ సత్తా చూపుతామని కామెంట్స్ బీఆర్ఎస్ కు అండగా నిలిచిన సెటిలర్ ఓటర్లు గ్రేటర్లో 16 స్థానాల్లో ఆ పార్టీ గెలుపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపేటువంటి ఛాన్స్ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి సెటిలర్స్ ఫోరం డిమాండ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ తెర మీదకి వచ్చింది. ఆంధ్ర తెలంగాణ అనే అంశాలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా, తెలంగాణ పవర్ చూపిస్తామని హెచ్చరించు ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆంధ్ర తెలంగాణ అంశాలు కనుమరుగాయి. ప్రాంతాలు వేరైనా అందరూ తెలుగు ప్రజలే అనే విధంగా సమిష్టిగా ముందుకెళ్తున్నారు. సో ఈ విధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తెలంగాణ ఆంధ్ర మధ్య ఎలాంటి వైషమ్యాలు రెచ్చగొట్టలేదు ప్రతిపక్షంగా కూడా. సో అప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ రెచ్చగొట్టలేదు. కానీ వీళ్ళ అధికారం దిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అస్త్రంతో మళ్ళీ ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఒక ప్రతిపక్షంలో భాగంగా ఆంధ్ర తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దయచేసి ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళందరినీ కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా కాలేజీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో బీఆర్ఎస్కు గతంలో 2023 ఎన్నికల్లో 16 సీట్లు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. కౌశిక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేశారని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది, మీరు రాజకీయం వాడుకోవడానికి ప్రాంతీయ భేదాలు సృష్టించడం సరికాదు. గుడివాడ నుంచి గాంధీ వచ్చి దాడి చేస్తే తెలంగాణ సత్తా చూపుతామనే హెచ్చరికలు సరికావు. ఎన్నో ఏళ్ల క్రితమే వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా స్థానికులే. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములే. రాజకీయ పబ్బం గడుపునేందుకు ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం మంచిది కాదు. పిఎస్సీ చైర్మన్ అంశంపై రాజ్యాంగబద్ధంగా చూసుకోండి, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీయద్దు. ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టలే ప్రయత్నం మానుకోవాలి. చీరలు గాజులు పంపుతామని చెప్పడం మహిళలను అవమానించడమే. మీరు ఏదైనా చూసుకోవాలంటే రాజకీయ సవాల్ చేసుకోండి, కానీ మహిళలు కించపరిచిన వ్యాఖ్యలు సరికాదంటూ పాపం ఆయన కాట్రగడ్డ ప్రసూన తెలంగాణ సెటిలర్స్ ఫోరం అధ్యక్షులు ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళకు అవసరం అనుకుంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు. గతంలో మరి రెచ్చగొట్టి ఎప్పుడన్నా ఆంధ్ర వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఎవరైనా రెచ్చగొట్టిరా? ఇప్పుడు ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు వీళ్ళంతా? సిగ్గుండాలే కొంచెమైనా. ఇలాంటి ఆంబోతును పెంచి పోయిస్తూ ఉన్నారు కేసీఆర్ కేటీఆర్, ఇద్దరు దొంగలు. మీయో బతుకులు మీయో కథ.